నాకు ఇంకో సమస్య వచ్చింది సార్ నాకు పర్సనల్‌గా. ఒక 2, 3 రోజులు డైట్ చేశా అనుకోండి, నీరసం వచ్చేస్తుంటది. ఓడియమ్మ! ఇప్పుడు ఈ నీరసం అంటే బాడీని పోషించాలి గదా! యాహ్! ఇప్పటిదాకా పెంచాం. ఇప్పుడు ఈ పెంచిందాన్ని మళ్ళీ పోషించాలి. దానికోసం సరిపడా తినాల్సొస్తుంది. ఓకే. కొంచెం తగ్గించినా బాడీ ఊరుకోవట్లా. దీన్నెట్లా కంట్రోల్ జేయాలి? ఫస్ట్ పాయింట్ ఏమంటే, మీరు అలా వీక్ అయితున్నారు అని అంటుంటే, మీరు చేస్తున్న దాన్ని మీరు డైట్ అని మీరనుకుంటున్నారు. ఆ! డైట్ అంటే ఏదో తింటున్నారు మీరంతే. అదే. అదే. అది డైట్ అని మీరనుకుంటున్నారు. ఏదో ఆ! ఒక హెల్తీ డైట్ అని ఆ! మీరనుకుంటున్నారు. ఆ! బట్ దట్ ఈస్ నాట్ డైట్. ఓకే. ఎప్పుడు గూడా మీరు ప్రాపర్ డైట్ అంటే, నా దృష్టిలో ప్రాపర్ డైట్ అంటే మీరు వెయిట్ లాస్ కోసం చేస్తుంటే, మీ వెయిట్ లాస్ అన్నది ఒక సైడ్ ఎఫెక్ట్‌గా రావాలి తప్ప, మీరు తింటున్న దాని వల్లనే మీరు వెయిట్ లాస్ అవ్వకూడదు. ఆ! అంటే మీ బాడీని అది నర్చర్ చేస్తూ, న్యూట్రిషన్ ఇస్తూ, మీకు అన్ని రకాల హెల్తీగా ఉంటూ, వీక్‌నెస్ లేకుండా, ఆకలి అట్లాంటి ఫీలింగ్ లేకుండా, మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటూ మీరు వెయిట్ లూజ్ అయితుంటే, హ్మ్. అది ఒక హెల్తీ డైట్ అని నేను చెప్తా. రైట్ సార్. అలాగే అసలు ఈ ఎక్సర్సైజ్ ఉంది గదా! జిమ్‌కెళ్ళడాలు, ఎక్సర్సైజులు, వాకింగ్‌లు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి? డైట్ ప్లాన్‌లో వీటి పోర్షన్ ఎంత అసలు? అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అవి. ఆ! బికాస్ బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వాలన్నా చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మన మజిల్స్ స్ట్రెచ్ అవ్వాలన్నా, బట్ ఏజ్‌ని బట్టి ఒక లైక్ ఎగ్జాంపుల్ ఒక 30స్, 40స్‌లో ఉన్న వ్యక్తులు అనుకోండి. సార్. వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ నేను రికమెండ్ చేస్తా. ఓకే. బరువులు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎవ్వరు బరువుల పనులు చేయడంలే. అవును. అన్నీ లైట్ అయిపోయినాయి. అవును. ఈవెన్ కూలీ వాళ్ళు చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి లైట్ వాళ్ళ అయిపోయినా. ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. అవును. సో, కాబట్టి ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లేస్ మేజర్ రోల్ ఆఫ్టర్ 40స్. ఐ మీన్ 30స్ ఎండింగ్‌లో ఆర్ 40స్ స్టార్ట్ అయినప్పుడు వెయిట్ ట్రైనింగ్ ఖచ్చితంగా చేయాలి. అండ్ మిగతా వాళ్ళు కూడా వెయిట్ ట్రైనింగ్ వద్దని కాదు. వెయిట్ ట్రైనింగ్, కార్డియో, స్ట్రెంత్ అన్నీ చేస్తుండాలి. ఆ! క్రాస్ ఫిట్ కావచ్చు. అది కూడా ఒక 20% రోల్ ఉంటది. అచ్చా! కేవలం డైట్ అని నేను చెప్పను. ఎగ్జాక్ట్‌లీ. ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో ప్లేస్ మేజర్ రోల్. కానీ నేను వెయిట్ లూజ్ అవ్వాలి జిమ్‌కెళ్ళి అంటే మాత్రం డైట్‌ని చేంజ్ చేసుకోకుండా పాసిబుల్ కాదు. రైట్. ఖచ్చితంగా జరగదది. రైట్. మొన్న మోడీ పిలుపునిచ్చారు. ఏమనిచ్చారంటే, మీ నూనెలో 10% తగ్గిస్తే మీరు బరువు తగ్గుతారు అని. నూనెల వల్లే లావెక్కుతున్నామా మనం? నూనెల వల్ల అంటే ఇది యాక్చువల్‌గా ఒక 2 డిఫరెంట్ టాపిక్ చెప్పాలంటే. ఆ! ఎందుకంటే మనం తీసుకుంటే నూనెలు, సో కాల్డ్ నూనెలు ఏవైతే ఉన్నాయో హ్మ్. ఇట్స్ కంప్లీట్‌లీ కెమికల్ లిక్విడ్ అని చెప్పొచ్చు. ఆ! ఎందుకంటే మనం సన్‌ఫ్లవర్ ఆయిలో, పీనట్ ఆయిలో మనం ప్యాక్డ్ తీసుకుంటాం బయట రిఫైన్డ్. అవును. అవి ప్రాసెస్ చేయడానికి ఎగ్జాంపుల్ మీకు ఒక సీడ్ ఆయిల్‌ని మీరు కరిగిచ్చి దాని నుంచి పిండి తీయాలంటే హెక్సేన్ అనే ఒక కెమికల్ వాడతారు. పెట్రోలియం ప్రోడక్ట్ అది. సో, ఓడియమ్మ! దాని ద్వారా బర్న్ చేస్తే ఇదొస్తది. ఆ హెక్సైన్ ఎక్కడెక్కడ వాడతారంటే రబ్బర్ ఇండస్ట్రీస్‌లో, కెమికల్ క్లీనింగ్ కోసము, ఆ తర్వాత పెయింటింగ్ ఇండస్ట్రీస్‌లో ఆ! వాటిలో వాడే హెక్సైన్‌ని దాంతో ఫ్లేమ్ బర్న్ చేసి ఆయిల్ తీస్తారు. అప్పుడు ఆయిల్ మారిపోతది కలర్ అంతా. దారుణంగా. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి గురైతది. దాన్ని కలర్ చేంజ్ చేయడం కోసం మళ్ళీ ఆయిల్ రూపంలో తేవడం కోసం డియోడరెంట్స్ వాడతారు మళ్ళీ. డియోడరైజర్స్ అవన్నీ వాడతారు. డియోడరెంట్స్ ఆ! మనవి కాదు. అవి ఇంకా చాలా హైలీ కెమికల్ అవి. అబ్బా! సో, దాన్ని ఆయిల్ అనే కంటే ఒక కెమికల్ లిక్విడ్ అనే చెప్పాలి. దేవుడా! రిఫైన్డ్ ఆయిల్స్‌ని. సో, ఆయిల్ అంటే డెఫినిట్‌గా మన వంట నూనె అంటే కొబ్బరి నూనె, హ్మ్. లేదా గానుగ నూనెలు చాలా మంచిది. యెస్. ఆ! అండ్ ఈవెన్ గానుగ నూనెలైనా నేను ఆయన చెప్పిందేంటంటే ఆయిల్స్ అంటే అవి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్‌ని 10% కాదు మీరు జీరో చేస్తే ఇంకా చాలా మంచిది. ఓకే. బటర్‌ని, ఘీని, కోకోనట్ ఆయిల్స్‌ని లేదా రిఫైన్డ్ ఆయిల్స్, సీడ్ ఆయిల్స్ కూడా నువ్వులు కావచ్చు, పల్లీలు కావచ్చు, సన్‌ఫ్లవర్ ఏదైనా సరే గానుగలు ఉంటాయి కదా! అవును. ఆ గానుగలు ట్రెడిషనల్ వేలో తీసింది ఈజ్ వెరీ గుడ్. హ్మ్. అండ్ ఇవి నేను చెప్పిన ఆయిల్స్ అన్నీ కూడా ఫ్యాట్ ఏవైతే ఘీ, బటర్ ఉన్నాయో అవి మంచిది. హ్మ్. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ 10% కాదు 100% మానేయడం చాలా మంచిది. ఓహ్! ఓకే. ఓకే. నేను ఇంకొకటి సార్. ఈ మన ఈ ఆశ్రమం పెట్టుకుంటాడండి విజయవాడలో ఆయన పేరేం పేరండి? సత్యనారాయణ గారు. ఆ! రైట్. మంతెన మంత్రి సత్యనారాయణ గారు ఒకటి యాహ్! విన్నాను నేను. అంతే ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు గానీ, వెజిటబుల్స్ ఆయిల్సే గదా! అవి వెజిటబుల్స్ నుంచి తీసే ఆయిల్‌లే అవి. ఏం కాదు అని ఒక మాట నేను విన్నాను. అదే చెప్తున్నా కదా! ఎక్స్‌ట్రాక్షన్ ప్రాసెస్. ఆ! వెజిటబుల్ ఆయిల్స్ అంటే నథింగ్ బట్ ఇవి ఏవైతే పీనట్స్ అవి పల్లీల ఉన్నాయో నుంచి వాటి నుంచి వచ్చింది గదా! తీస్తాం. మంచిదే. అదేం ప్రమాదం కాదు అంటాడాయన. కానీ ఆ తీసే ఎక్స్‌ట్రాక్షన్ ప్రాసెస్ ఉంది చూసారా? అచ్చా! ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్‌లో తయారయ్యే హ్మ్. ప్యాక్డ్ ఇవన్నీ రిఫైన్డ్ ఆయిల్స్ ఓకే. ఇవి డేంజరస్. అంటే ఆ ఆ! ప్రాసెస్ డేంజరస్ అని చెప్తున్నా. కరెక్ట్. మీరు అవే వాటిని ఒక హెల్తీ ప్రాసెస్‌లో తీస్తే ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ! గానుగ నూనెల ద్వారా అట్లా తీస్తే ఆ! దే ఆర్ వెరీ గుడ్. ఓకే. మంచిది అవి వాడుకోవచ్చు. రైట్. లేదు నాకు ఆప్షన్ లేదు. ఇప్పుడు సిటీస్‌లో గానుగ కోసం వెతకడం ఎక్కడ అవుతది? అంతే గదా! కష్టం. కానీ సో ఇప్పుడు
గానుగ నూనెలు చాలా వైరల్ అవుతున్నాయి సార్ ఉన్నాయి. ఇప్పుడు. కానీ అది కూడా నేనేం చెప్తానంటే బోర్డు పెట్టుకొని నేను గానుగ నూనె అమ్ముతాను అంటే మనం రిలై చేయలేం. ఆ, సో మీకు ఆప్షన్ ఉండే ఎక్కడైనా గానుగలు ఉండేటివి అచ్చా. విలేజెస్‌లో అట్లా. అవును. అక్కడ వెళ్ళి తీసుకోగలిగితే చాలా మంచిది. ఓ. బట్ అవి వెళ్ళి తీసుకోలేం కాబట్టి అది మీకు రిలయబుల్ ఉంటే ఇక్కడ సిటీలో ఎక్కడైనా దొరుకుతుంటే హ్యాపీగా తీసుకోండి. ఓకే. సో నేను బ్రాండ్ ఇది అని నేను చెప్పను కానీ ఏదైనా మీరు రిలయబుల్ ఉంటే తీసుకోండి. ఓకే. లేదంటే బ్లైండ్‌గా గో ఫర్ కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఉమ్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేదా మీరు ఆలివ్ ఆయిల్ కావచ్చు, అవును. ఘీ కావచ్చు, బటర్ కావచ్చు, ఇవి ఈజీలీ అవైలబుల్. అవును. ఘీ బటర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. అవును. మీరు ఎక్కడ వేరే చోటికి వెళ్ళాల్సిన పని లేదు. కొనాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం పని ఉంటుంది అంతే. అంతే. ఒక వారానికి ఒక్కసారి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆ మీగడ వాటి నుంచి పాలు పెరుగు నుంచి మీరు వారానికి ఒకసారి చేసుకోగలిగితే, బికాజ్ మా ఇంట్లో మేము అదే యూస్ చేస్తాం. ఉమ్, థ్యాంక్స్ టు మై వైఫ్ అని చెప్తాను. ఎందుకంటే తను అవునా? అంతే కదా ఎంతో మరి. బిజీగా ఉన్నా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి వారం వారం గీ తీసి పెడతాం అనమాట. ఉమ్. సో కరెక్ట్ పాయింట్కి వచ్చి అసలు మీరు ఏం తింటారు చెప్పండి. సో ఇంత మంచిగా ఉంటారు కదా, మీరు ఏం తింటారు చెప్పండి. సో అదే అంటే మీరు డే అంతా అడుగుతున్నారు. డే అంతా మీరు See, నేను చాలా వరకు రోజుకు 2 సార్లే తింటాను. ఓకే. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తింటాను. మధ్యాహ్నం ఈజ్ అన్ ఆప్షనల్, ఎప్పుడో ఒకసారి. నేను తినకూడదని ఏం లేదు, ఆకలి అయితే తింటా. నేను అందరికి కూడా అదే చెప్తా, మెయింటెనెన్స్ డైట్లో ఉంటారు కదా అవును. వాళ్ళకు కూడా మీకు ఆకలి అయితే తినండి, ఆకలి కాకపోతే టైం అయిందని తినొద్దండి, ఉమ్, అలారం పెట్టుకొని తినొద్దండి. అండ్ మీరు ఏదైతే తింటారో అది కూడా ఆల్మోస్ట్ సేమ్ టైంకే తినండి. ఓకే. అంటే ఏంటి, ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ తింటారు. అవును. ఇప్పుడు నేను మార్నింగ్ అరౌండ్ 10:30, 11 ఆ టైంలో నేను నా ఫస్ట్ మీల్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ 6:30 ఆ టైంకి నా సెకండ్ మీల్ ఉంటుంది. ఓకే. సో 2 పూటలు తింటాను. మధ్యాహ్నం తినాలనిపిస్తే, మరీ విపరీతంగా ఆకలి ఉంటే తప్ప ఐ డోంట్ గో ఫర్ ఫుడ్. అట్లా వెళ్ళినా కూడా అది బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకుంటా. రైట్. గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఫ్యాట్స్ అంటే నెయ్యి కావచ్చు, ఉమ్, రైస్ తినాలనుకుంటే రైస్లోకి మంచి నెయ్యి, కర్రీస్, పప్పు అన్ని తింటాం. అండ్ ఉదయం అయితే నా మీల్ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే లైక్ మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, అచ్చా. లైక్ ఏదైనా సీజనల్ ఫ్రూట్ ఉంటుంది గ్యారంటీగా, అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి, ఆ తర్వాత నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి. అండ్ వెజిటబుల్స్ అంటే బాయిల్డ్ క్యారెట్ కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే. బాయిల్డ్ అయినా ఓకే, లేకపోతే సెమీ బాయిల్డ్, లేదా నేను రా తింటా, కుకుంబర్ అండ్ క్యారెట్ ఎస్పెషల్లీ. మీరు ఏం తింటారో చెప్పండి, మేము అవే తింటాం సార్. మళ్ళీ మీరు దాచుకోకండి, మాకు చెప్పండి. నేను ఎప్పుడు నేను నా ప్లేట్స్ ని కూడా నేను నా క్లయింట్స్ కి పంపిస్తుంటా, దిస్ ఇస్ మై మార్నింగ్ మీల్ టుడే అని. సో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఎప్పుడు. వెజిటేబుల్స్, ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్, నట్స్ అండ్ సీడ్స్ లైక్ బాదాం, పిస్తా, వాల్నట్స్, పీనట్స్, కాజు, అండ్ సీడ్స్ లైక్ ఇడ్లీ, దోశ, వడ అవి కూడా తింటాను. బట్ మా ఇంట్లో ఇడ్లీ, దోశ, వడ మీరు బయట చూసేలాగా వైట్ ఇడ్లీ ఉండదు మా ఇంట్లో. మా ఇంట్లో బ్లాక్ ఇడ్లీ ఉంటుంది. బ్లాక్ అంటే నాట్ కంప్లీట్ బ్లాక్. ఆ ఇడ్లీ చూడంగానే అది బ్లాక్ కనిపిస్తుంది, ఎందుకంటే మేము పొట్టుతోనే వాడతాం. మినపగుళ్ళు నా క్లయింట్స్కి అదే రికమెండ్ చేస్తా. పొట్టు తీసిన తెల్లగా మల్లెపూ లాగా ఉండే ఇడ్లీల గురించి మీరు ఆలోచించొద్దండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో పొట్టుతోనే వాడండి అని చెప్తా. దాంట్లో వేసే రవ్వ అది ఆటోమేటిక్ ఉంటుంది. అండ్ ఒక సమ్ టైమ్స్ వి మేక్ కినోవా ఇడ్లీ చేస్తాము, జొన్న ఇడ్లీ చేస్తాము. ఇడ్లీ అంటే సో అది సేమ్ ఈక్వల్ టు మీకు రెగ్యులర్ ఇడ్లీ లాగా ఉంటుంది, కలర్ మ్యాటర్ అంతే ఇక్కడ. అంతే కదా. సో దాంట్లోకి అన్ని రకాల చట్నీస్, పల్లి చట్నీ, పుదీనా చట్నీ, పప్పుల చట్నీ, అన్ని రకాల చట్నీస్ ఉంటాయి. అండ్ ప్రిఫరబుల్లీ ఆయిల్ని వి యూజ్ ఘీ ఎక్కువగా వాడతాం. అండ్ ఆయిల్స్ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్లీ మేము అవాయిడ్ చేసి ఈ గానుగ నూనెలు నేను ప్రిఫర్ చేస్తాను. ఐ విల్ బి ఆల్వేస్ ఇన్ సర్చింగ్ అనమాట. ఎప్పటికెప్పుడు నేను మార్కెట్లో చూసి నేను వాళ్ళని వెళ్ళి స్టడీ చేసి నిజంగా వాళ్ళు గానుగనేనా లేదా అట్లాంటివి కూడా నేను కనుక్కొని ఎవరిని అడిగితే నేను రెఫర్ చేస్తా. సో మన ఆ ఏరియాలో అయితే ఒకవేళ సో అట్లా ఆ ఫుడ్స్ని మొత్తం బ్యాలెన్స్డ్. కార్బోహైడ్రేట్ వెరీ లిటిల్ ఉంటుంది. అంటే ఇడ్లీ, దోశ, పూరి ఏమున్నా సరే మా ఇంట్లో ఏది ఉంటే అదే తింటాను, బట్ వెరీ లిటిల్ క్వాంటిటీస్ ఉంటాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ 100% అనుకుంటే దాంట్లో నేను ఒక 30%, 40% కార్బ్ ఉంటుంది. మిగతావన్నీ ఇవన్నీ తింటాం విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఘీ. పెరుగు ఉంటే పెరుగు, అంటే ఏమి తినగలిగితే అవి. రోజు ఇది ఉండాల్సిందే, రోజు పెరుగు ఉండాల్సిందే, రోజు నెయ్యి అని నేను చెప్పట్లేదు. సో ఎగ్లీ ఉంది, గుడ్ అమౌంట్ ఆఫ్ నెయ్యి వేస్తాము. అండ్ దానికి నేను సపరేట్ మేము కారం పొడి మేము తయారు చేసుకుంటాం విత్ ఆల్ ద సీడ్స్, హెల్తీ సీడ్స్ అండ్ నట్స్తో పొడి తయారు చేసి పెట్టుకుంటాం, కారం పొడి. దాంట్లో ఆ ఇడ్లీలో వేస్తాము. సార్ జ్యూసులు తాగాల, యాసిడ్స్ తీసుకోవాలా? ఫ్రూట్ నేను ఒకటే చెప్తాను, పండ్లు ఉండేంత వరకు, నమిలగలిగే కెపాసిటీ ఉన్నంత వరకు పండ్లు, వెజిటేబుల్స్ నమిలే తినండి. వెరీ గుడ్. ఓకే. జ్యూసెస్ వెళ్ళకండి. జ్యూసెస్కి మీ కండిషన్ వేరే ఉంటే, లేకపోతే పిల్లలు అట్లుంటే అది డిఫరెంట్. బట్ మా పిల్లలకు కూడా మేము వీ నెవర్ రికమెండ్ జ్యూసెస్. ఫ్రూట్సే తినిపిస్తాం, అన్ని రకాల ఫ్రూట్స్ తినిపిస్తాం, సీజనల్ ఫ్రూట్స్. సో నైట్ ఏం తింటారు? ఈవినింగ్, నైట్ అంటే ఈవినింగ్ 6:30 అరౌండ్ సేమ్ నట్స్, వెజ్జీస్ ఉంటాయి కొంచెము, అంటే లైట్గా ఉంటాయి, నాట్ లైక్ టూ మచ్ లైక్ మార్నింగ్ లాగా ఉండదు. అండ్ రోటీ కావచ్చు,
అండ్ మల్టీగ్రెయిన్ ఆటా, వి మేక్ మల్టీగ్రెయిన్ ఆటా. అచ్చా. సో మా వైఫ్ అండ్ మదర్ విల్ టేక్ ఎఫర్ట్స్ దానికి. మల్టీగ్రెయిన్ ఆట నేను డిజైన్ చేసిన రెసిపీతో గ్రెయిన్స్, మల్టీగ్రెయిన్స్తో ఆటా తయారు చేసుకుంటాం. వీ మేక్ దట్ మల్టీగ్రెయిన్ ఆటా. ఓకే. లేదా జొన్న రొట్టె, సో లేదా సమ్ టైమ్స్ ఈవెన్ మార్నింగ్ లాంటిది బ్రేక్ఫాస్ట్ కూడా అవును సార్, ఉండొచ్చు. జొన్న రొట్టె మంచిదేనా? డిపెండ్స్ అండి. అంటే మంచిదంటే చెప్తున్నా కదా, ఏదైనా చెడు అనేది పదార్థం లేదు, నేచర్ ఇచ్చిన అన్ని మంచివే. జొన్న మంచిదే. కానీ మీ దగ్గరకు వచ్చి డాక్టర్ రిపోర్ట్ చూపించాకే చెప్తారు మీరు ఏం అది తినాలని. జొన్న రొట్టె మంచిదే, అందరికీ జొన్న రొట్టె తినండి అని చెప్పాను. కొన్ని సందర్భాల్లో ఈవెన్ నేను జొన్నలు కూడా అవాయిడ్ చేస్తాను. కొన్ని రోజులు జొన్నలు, సద్దలు, రాగులు కూడా అవాయిడ్ చేస్తాం. ఓకే. ఒక టైం తర్వాత ఒక స్టేజ్లో పెడతాం, ఇది స్టార్ట్ చేస్తాం. సో రిపేరింగ్ లాగానే అంతే. ఇప్పుడు మన కారు షెడ్కి ఇచ్చాము రిపేర్కి, మనం రన్ చేస్తూ రిపేర్ చేస్తామా దాన్ని? ఇంజన్ ఆఫ్ చేసి కంప్లీట్ రెస్ట్లో పెట్టి రిపేర్ చేస్తాం. మనం వెళ్ళేటప్పుడు ఒక గుంత ఉంది, రోడ్డు పైన పెద్ద గొయ్యి ఉంది, వెహికల్స్ అన్ని పోతూ మధ్యలో ఒక మన్నేసి మళ్ళీ వెహికల్ పోయి అట్లా చేయం కదా, ఆపేస్తాం. సో రిపేర్ మోడ్లో ఉన్నప్పుడు కొన్ని ఆ బాడీకి ఏం ఆపాలా అవి ఆపి దెన్ విల్ ప్రొసీడ్. వండర్ఫుల్ ఇన్సైట్స్ సార్ నిజంగా. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఫైనల్గా ఫస్ట్ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్లీ మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని రావాలి. సో ఇప్పుడే మాకు చెప్పేయండి, ఆలస్యం లేకుండా ఏ రిపోర్ట్స్ తేవాలో చెప్తే మా ప్రేక్షకులకి వాళ్ళు డైరెక్ట్ అవి పట్టుకొని మీ దగ్గరకు వస్తారు. సింపుల్, వెరీ గుడ్. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దాంట్లో మొత్తం సెల్యులార్ లెవెల్లో కౌంట్ వస్తుంది, అంతా హెమోగ్లోబిన్ అన్ని ఉంటాయి. అండ్ నెక్స్ట్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్స్ వస్తాయి. అండ్ తర్వాత లివర్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్, అండ్ యావరేజ్ షుగర్స్ ఉంటాయి, HbA1c అని ఒకటి తీస్తాం. అండ్ విటమిన్ B12, D3 అండ్ థైరాయిడ్ ప్రొఫైల్. అండ్ కొన్ని కేసెస్లో అంటే ఏజ్ని బట్టి వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి కొన్ని స్పెషల్గా రికమెండ్ చేస్తాం. లైక్ ఫాస్టింగ్ ఇన్సులిన్ కావచ్చు, హోమోసిస్టిన్ లెవెల్స్ చెప్తాం కొన్ని. అండ్ కొంతమందికి ఆర్ఏ ఫ్యాక్టర్, రొమటైడ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా ఏజ్ని బట్టి. సో ఇవి ఎక్స్ట్రాగా చెప్తాం. సో జనరల్ అయితే ఇవి మొదట్లో చెప్పినవన్నీ కూడా జనరల్గా తీయాల్సినవి. విటమిన్ D3, B12 దాకా అందరు తీయాల్సినవి. ఇవి ఎక్స్ట్రా ఇంకా డిపెండింగ్ ఆన్ ద నీడ్, ఏజ్, వాళ్ళ ప్రాబ్లమ్, సిమ్టమ్స్ చెప్తారు కదా, నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఈ మెడికేషన్లు ఉన్నా అని, అప్పుడు ఆ లెవెల్స్ ఎక్స్ట్రాగా చేయిస్తాం కొన్ని. ఫాస్టింగ్ ఇన్సులిన్, హోమోసిస్టిన్ అండ్ ఆ తర్వాత రొమటైడ్ ఫ్యాక్టర్. సార్ ఈ రొమటైడ్ అంటే గుర్తొచ్చింది, కీళ్ళ నొప్పులకు కూడా డైట్ ఉంటుందా? ఫుడ్ అబ్సల్యూట్లీ అండి. అదేమి బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా కాదు కదా, కీళ్ళ వాతం కావచ్చు, ఏదైనా సరే లైఫ్ స్టైల్ డిజార్డర్ అది కూడా. అంతే, కార్టిలేజ్ అరిగిపోయింది. ఇప్పుడు ఒక మన తరాల్లో మన తాతల అవ్వల కాలంలో 90 ఏళ్ళు నడుచుకుంటూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. మోకాళ్ళ నొప్పి లేదు, ఏం లేదు, కష్టమైన పని చేసినారు, బరువు పనులు చేసినారు. ఇప్పుడు మోకాళ్ళు 30 ఏళ్ళకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే కంప్లీట్లీ ప్యూర్ మన న్యూట్రిషనల్ లోపము, మన లైఫ్ స్టైల్, ఇవే తప్ప ఏదేదో బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా కాదు అది. ఓకే, రైట్.